ఇదేమన్నా గవర్నమెంట్ ఆఫీస్ అనుకున్నాడా ధర్మచిత్రం అనుకున్నాడా? చూడండి సార్, ఇంటర్వ్యూ కాల్లో ఫాదర్ పేరు తప్పు రాశారు సార్. ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ చేత దిద్దించి తీసుకురమ్మన్నారు సార్. 3 రోజుల నుంచి తిరుగుతున్నాను సార్. ఇంటర్వ్యూకి ఇదే ఆఖరి రోజు సార్. ఇక ఈ ఉద్యోగం కూడా పోతే నాకు ఆత్మహత్య శరణ్యం సార్. గవర్నమెంట్ ఆఫీస్ ఉంది, నీ ఒక్కడి కోసమే కదా. ఈ మాట 3 రోజుల నుంచి చెప్తున్నారు సార్. 30 రోజులు చెప్తాం. పని కావాలంటే ఓ పద్ధతి ఉంది. ఏం సార్? గవర్నమెంట్ సర్వెంట్ మీద చేయి చేసుకుంటావా? ఎవరా నువ్వు? నేను ఒక నిరుద్యోగిని. మాకు ఉద్యోగాలు ఇప్పించడానికే నీకు ఈ ఉద్యోగం ఇచ్చింది. అలాంటిది నువ్వు చేసిన పొరపాటుని సరిదిద్దుకోమన్నందుకు, రిక్వెస్ట్ చేసినందుకు ముష్టివాడ్లా తోసేస్తారా? ఇట్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. బట్ యు మేక్ దిస్ యాజ్ అ బిజినెస్. అందరికీ అర్హతలను బట్టి ఉద్యోగాలు ఇవ్వాల్సిన ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నీలాంటి లంచగుండెల వల్ల వ్యాపార స్థలంగా మారిపోయింది. మర్యాదగా సంతకం పెట్టు. ఏం బెదిరిస్తున్నావా? అర్థించే అంత ఆడంగితనం నాకు లేదు. ఐ విల్ కాల్ ద పోలీస్. కాల్ దెమ్. ఏం చేస్తారు? కాలుస్తారా? పోలీసులకు మాత్రం నిరుద్యోగులైన కూతుళ్ళు, తమ్ముళ్ళు, కొడుకులు లేరా? పోలీసులు మనుషులే. ఒక్కసారి అటు చూడు. వీళ్లలో నీకన్నా మేధావులు, విద్యావంతులు, సంస్కారవంతులు ఉన్నారు. కానీ వీళ్ళందరూ నీ ముందు చేతులు కట్టుకొని నిలబడ్డారంటే దానికి కారణం నువ్వు కాదు, నీ కుర్చీ. మీకు అధికారం ఉందని మమ్మల్ని అలుసుగా చూడకండి. ఇప్పటికే అశాంతితో ఓడికిపోతున్న యువతరం తిరగబడితే అరికట్టడానికి ఆ ఆదిశక్తికి కూడా అర్థం ఉండదు. సంతకం పెట్టండి, లేదా పెట్టండి. కమాన్. చాలా థ్యాంక్స్ సార్. ఒక స్ట్రాంగ్ టీ. బిస్కెట్ తీసుకోండి. వదిలే. అరే ఆ పొగేంట్రా? ఇంకొంచెం పోయి. సిస్టర్ పేపర్. ఇది హోటల్ రూమ్ కాదు, పొద్దున్నే లేవగానే పేపర్ ఇవ్వడానికి. హాస్పిటల్. పట్టు. ఏంటి సిస్టర్, మందులు ఇంజక్షన్లు పాతవే, బెడ్ పాతే, ఆఖరికి పేపర్ కూడా పాతే. పట్టు. ఎప్పుడో అప్పుడు డిశ్చార్జ్ అయిపోతానంతే. సిస్టర్ ఏమిటి? సూది. సారీ. మరేం పర్వాలేదు. డాక్టర్లు కడుపులో కత్తెలే మర్చిపోతున్నారు, సిస్టర్లు సూదులైనా మర్చిపోతే ఎట్టగా? వైద్య వృత్తికే కళంకం. పొద్దునే మొదలెట్టావేంటయ్యా? ఇంకా మొదలెట్టందే. పాత వార్తలు చదువుతున్నది కొలంబస్ ఎంఏ. హెడ్లైన్స్: 2 రైళ్ల ఢీ, 100 మంది ఠా. యాదవ న్యూస్. విమానం కూల్చి పైలట్ పరారి,
ఈడమన్న లారీ డ్రైవర్ అండి. వ్యభిచార గృహాలపై దాడి, శాసనసభ్యుల నిరాహార దీక్ష. వాళ్ళింటి మీద దాడి చేస్తే వీళ్ళెందుకు నిరాహార దీక్ష? కాదండి, రెండు సపరేట్ న్యూస్లు, మధ్యలో గీత ఉంది. ఆస్పత్రిలో విషాహారం తిని డాక్టర్ల మరణం. బహుశా పేషెంట్ పెట్టాల్సింది వీళ్ళు తినేసి ఉంటారు. ఇంతకన్నా మంచి వార్తలు నీకు దొరకలేదా కొలంబస్? ఇంతకన్నా మంచి వార్తలే ఉంటాయా? ఇదిగో, వారి విదేశీ ప్రయాణం వీరు తప్పిపోయినారు. నాయనా రఘు, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పటి నుంచి నేను బెంగ పెట్టుకున్నాను. నువ్వు అనుకున్నట్టు సీను నీళ్లలో పడి మరణించలేదు, బతికే ఉన్నాడు. కనుక నువ్వు ఎక్కడున్నా రావలసింది. ఇట్లు మీ అమ్మ శేషమ్మ. సీను చచ్చిపోలేదు, సీను బతికే ఉన్నాడు. నేను హంతకుడిని కాను. సీను చచ్చిపోలేదు, సీను బతికే ఉన్నాడు. నేను డాక్టర్, డాక్టర్, డాక్టర్. ఈ పేషెంట్ ని కేర్ఫుల్ గా చూడాల్సిన బాధ్యత మంది. అతను బతికేది కొద్ది మాసాలే అయినా ఏ పరిస్థితుల్లోనూ ఉద్రేకపడకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఇంకో 4 hours ఇంటెన్సివ్ కేర్ లోనే ఉంచి ఆ తర్వాత వార్డుకి షిఫ్ట్ చేయండి. ఓకే డాక్టర్. ఈ పేషెంట్ ని కేర్ఫుల్ గా చూడాల్సిన బాధ్యత మంది. అతను బతికేది కొద్ది మాసాలే అయినా ఏ పరిస్థితుల్లోనూ ఉద్రేకపడకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఆర్ యూ మిస్టర్ బోస్? ఫైన్ డాక్టర్. గుడ్. బై ద బై, వీరు పాప తల్లిదండ్రులు. మా బిడ్డను కాపాడి పుణ్యం కట్టుకున్నారు. మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదు. వద్దమ్మా, మీరు పెద్దవారు. మీరు దండం పెడితే నాకు ఆయుక్షేణం. మీరు కోలుకున్నాక ఒకసారి ఆఫీస్కి వస్తే మీకు ఉద్యోగం వచ్చే ఏర్పాటు చేస్తాను. వద్దు సార్, ఉద్యోగాలు అర్హతలను బట్టి ఇప్పించండి, అంతేగాని లంచం కావద్దు. దేశంలో నాలాంటి నిరుద్యోగులు లక్షల్లో ఉన్నారు. అంతా మీ పాపను రక్షించడం లేరు, వాళ్ళందరికీ మీరు ఉద్యోగాలు ఇవ్వను లేరు. దయచేసి మానవత్వానికి విలువ కట్టకండి. అమ్మా, పాప ఎలా ఉంది? బానే ఉన్నాను అంకుల్, తీసుకోండి. వస్తామండి. సార్, ప్రభుత్వం దృష్టిలో నిరుద్యోగులు ఓటర్లు మాత్రమే. కనీసం మీరైనా మనుషులుగా గుర్తించండి.